ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 200 పైచిలకు పెట్రోల్ బంకులు ఉండగా 70 వరకు పెట్రోల్ బంకులు స్టాక్ లేకపోవడంతో మూతపడ్డాయి. ఆదిలాబాద్ పట్టణంలో 13 పెట్రోల్ బంకులు ఉండగా 6 బంకుల్లో నో స్టాక్ బోర్డ్స్ పెట్టడంతో ప్రస్తుతం స్టాక్ ఉన్న బంకుల వద్ద రష్ ఏర్పడింది. అయితే గతంలో ఆర్డర్ చేస్తే క్రెడిట్ పై స్టాక్ పంపేవారని, ప్రస్తుతం యుద్ధం కారణంగా డబ్బులు చెల్లించి ఆర్డర్ చేస్తేనే వారం రోజుల పాటు నిరీక్షణ తప్ప స్టాక్ వచ్చే పరిస్థితి లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆదిలాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వార్ ఎఫెక్ట్ కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటు ఎల్పీజీతో పాటు పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత ఏర్పడిన పరిస్థితి. నిన్నటి రోజు అర్ధరాత్రి నుంచి కూడా స్టాక్ అయిపోతుందనే ఒకటి ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ బంక్ల వద్ద క్యూ లైన్లలో వాహనదారులంతా కూడా బారుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటే తప్ప పెట్రోల్ డీజిల్ దొరకలేని పరిస్థితి చూడొచ్చు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ పెట్రోల్ బంక్, ఈ పెట్రోల్ బంక్ సంబంధించి దాదాపు అర్ధరాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి. చాలామంది వరకు కూడా వాహనాలను తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుంది లేదా రేట్స్ పెరుగుతాయని ప్రచారం నేపథ్యంలో పెద్ద ఎత్తున వాహనాలు తీసుకొని వచ్చి పెట్రోల్ డీజిల్ కోసం అయితే క్యూ లైన్లలో బారులు తీరున్నారు. ముఖ్యంగా యుద్ధం ఎఫెక్ట్ కారణంగానే ఇది కొరత ఏర్పడుతుంది. ఎట్లా ఉంది అంటే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంటే ఎట్లా ఉంది, ఎంత పోస్తుంది పెట్రోల్? అంటే 200-300 వస్తున్నారు, 3 లీటర్ వస్తున్నారు. దగ్గర 3 లీటర్ వస్తున్నారు కానీ లేట్ అవుతుంది. వన్ అవర్ అయింది ఇక్కడ, దగ్గర 1 అవర్ అయింది మేము వచ్చి. కానీ ఇది ట్రబుల్ పరిస్థితి ఇట్లా ఉంటే బండ్లు మాత్రం లోపల పెట్టవలసి వస్తే ఇంట్లో పెట్రోల్ దొరకకపోతే బండి ఇంట్లో పెట్టి నడుచు కూడా ఉంటుంది మొత్తం అట్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 200 పైచిలకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. దాదాపు 30 నుంచి 30% మేర పెట్రోల్ బంకులు వివిధ కారణాలతో టెక్నికల్ ఇష్యూస్తో మూతపడ్డ పరిస్థితి. స్టాక్ లేదు, స్టాక్ రావడం లేదు అని చెప్పి నో స్టాక్స్ బోర్డ్స్ డిస్ప్లే చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం స్టాక్ ఉన్న పెట్రోల్ బంకుల వద్దే వాహనదారులంతా కూడా బారిన చేరారు. చాలామంది కూడా పెట్రోల్ డీజిల్ కొరకు ఇబ్బంది పడుతున్నారు. వార్ ఎఫెక్ట్ ఉంది, డీజిల్ కొరత పెట్రోల్ కొరత ఏర్పడితే ఏ రంగాలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఎట్లా ఉంది ఇప్పుడు? చాలా ఇబ్బందికరం. ఒకటి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఏంటిదంటే పెట్రోలు డీజిల్ విపరీతంగా, మరి అదేవిధంగా గ్యాస్ కూడా ఆదిలాబాద్ జనాన్ని పట్టించుకునే నాదుడు లేడు. రైల్వే కూడా అక్కడనే మూసేసారు. మాకు పోకట రాకట ఇబ్బంది అవుతున్నది. రోజు 4-5 లీటర్ల పెట్రోల్ వెళ్ళిపోతున్నది. పెట్రోల్ వస్తుంది, డీజిల్ వస్తుందని ఓ దిక్కు ప్రభుత్వం చెప్తున్నది, ఓ దిక్కు జనాలు చెప్తున్నారు. కానీ మాకు ఏం దొరుకుతలేదు సార్. ఎంత ఇబ్బంది అవుతుందంటే చెప్పకండి మాకు. మళ్ళీ ఇప్పుడు పెట్రోల్ ధర పెంచారు. ఎంత దారుణమయ్యా ఇది చెప్పండి. అన్ని పంపిస్తున్నాం మీకు అని అంటున్నారు గవర్నమెంట్. ఎంతవరకు కరెక్ట్ ఇది చెప్పండి. బాధ అనిపిస్తుందండి. లైన్లో నేను ఉండబట్టి అరగంట కంటే ఎక్కువ అయిపోయిందండి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడికి ఏం చేద్దాం చెప్పండి. చూడొచ్చు, చాలామంది వాహనదారులు కూడా పెట్రోల్ డీజిల్ కోసం బంక్ల వద్ద ఎక్కడైతే స్టాక్ ఉందో ఆ బంక్ల వద్ద బారులు తీరున్న పరిస్థితి. పెట్రోల్ బంక్ల నిర్వాహకుల విషయానికి వస్తే వాళ్ళు గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. గతంలో అయితే ఆర్డర్ చేసి క్రెడిట్ మీదనే సప్లై ఉండేది, పెట్రోల్ కానీ డీజిల్ కానీ చమురు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న వార్ ఎఫెక్ట్ కారణంగా ఖచ్చితంగా డబ్బులు కట్టి ఆర్డర్ చేస్తే ఆన్లైన్లో చూసినాక వారం 10 రోజుల తర్వాత కూడా స్టాక్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ ఇట్లాగే కొనసాగితే వాహనదారులతో పాటు వివిధ రంగాల మీద కూడా దీని ఎఫెక్ట్ కొనసాగే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగం కానీ, అన్ని రంగాలపై, రవాణా రంగం కానీ, ఇతర వాటి అన్నిటిపై కూడా ప్రభావం పెద్ద ఎత్తున కనిపించే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా వారం 10 రోజుల పాటు సిచ్యువేషన్ ఇట్లాగే ఉంటుందని చెప్పి పెట్రోల్ బంకుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. మరోపక్క చూసుకుంటే ఆదిలాబాద్ టౌన్లో ఉన్నటువంటి 14 పెట్రోల్ బంకుల్లో ఈరోజు నో స్టాక్ బోర్డు పెట్టిన కారణంగా దాదాపు 7 మూతపడి ఉన్నాయి. రిమైనింగ్ రన్ అవుతున్న నేపథ్యంలో డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడుతుంది, రేట్స్ కూడా పెరుగుతాయని ఒక రకమైన ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఇంధనం దొరకదని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజానికమంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ కోసం బంక్ల వద్ద భారీ ఎత్తున క్యూ లైన్లలో వాహనాలు తీసుకొని గంటల తరబడి నిరీక్షిస్తే పెట్రోల్ డీజిల్ దొరికే పరిస్థితి లేదని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని రెక్టిఫై చేయాలి, ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించే సొల్యూషన్ చూడాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా, ఒకవేళ కొరత ఏర్పడిన పరిస్థితుల్లో ఖచ్చితంగా అన్ని రంగాలపై దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించి స్టాక్స్ అవైలబుల్గా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి వాహనదారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గణప్రసాద్ శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.